వార్తలు సురు చేద్దామా? ముందుగా పెద్ద వార్తలు. ప్రత్యేక హోదా పోరు సినిమా పాటలు విడుదల. పవనాల్ సార్ ఫ్యాన్స్ కు పెడుతున్నాయి షెక్కల గుల. పోలీసులా వీళ్ళు పోరంబోకులా అగ్గి దలగా పెడుతున్నారు. వీళ్ళు అసలు మనుషులా? ఎర్ర దొంగలేనక లంగ పోలీసులు ఏడ్చి ఏడ్చి సచ్చులేనట నీతి బతుకులు. ముందే కూస్తున్న పొలిటికల్ పార్టీలు 2 రాష్ట్రాల్లో వేస్తున్నారు ఎలక్షన్ల కలలు. కేసీఆర్ సార్ కథకు ఆసరైతున్న మంగ్లీబాయ్. చిరంజీవి సార్ 150వ సినిమా టికెట్ లెక్కనే అమ్ముడుపోతాయి. పోలీసులు అంటే ఎవరు? ఫ్రెండ్లీ పోలీసింగ్ వారోత్సవాలని ఎందుకు పెడుతున్నారు? అరే మీకోసమే మేమున్నాం రా నాయన అని పోలీసు వాళ్ళు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది? నవ్వుడు ఉత్సవాలు, మనసులో కలిసిండు ఉత్సవాలు, ఇట్లా మేము కూడా మనసులో వేరా నాయన అని ఎందుకు తలకాయ పట్టుకోవాల్సి వస్తున్నది? పాపం పొద్దు మాపు ఇల్లు ఇల్లాలు పిల్లలను మరిచి మన కోసం పానాలను కూడా లెక్క చేయకుండా డ్యూటీలు చేసే పోలీసు వాళ్ళు రోజు కనిపిస్తూనే ఉన్నా మనకు వాళ్లకు గింత సంధి ఎందుకు ఏర్పడ్డది? గయ్యాలి పోయి రచ్చకెక్కితే సంసారి పోయి దొంతుల సందులు ఇరికిందట. ఇగో గిదే కథ అవుతున్నది తమిళనాడులో. ఓరి నీ కథగాల వీళ్ళను పోలీసులు అనాలనా పోరంబోకులు అనాలనా అర్థం అయితలేదు కదా. తమిళనాడులో జల్లికట్టు కొట్లాట నడుస్తున్నది కదా. లక్షల మంది ఒక్క దిక్కు చేరే వరకు ఎట్లా చేసి గిచ్చి కయ్యం పెట్టుకోవాలని చూస్తున్నారు తమిళనాడు పోలీసులు. చక్కగానే ఉన్నట్టు ఉంటున్నారు, జనంలో వచ్చి పోరగాళ్ళని అడ్డమైన కొట్టుడు కొడుతున్నారు. ఇక సచ్చిండో పోరడు బతికిండో తెలియదు, మొత్తానికే మొత్తం మెడల మీద వేసుకొని పోతున్నారు. మరి దావకానకో లేకపోతే స్టేషన్కే తీసుకుపోతున్నారో మల్లదన్న నీకి. వాబ్బు ఈ చౌరస్తాలు ఎవరన్నా ఉన్నారా? మామూలు మనుషులు మొత్తమే పోలీసులు ఉన్నారు. ఇక ఎవ్వరు చూస్తలేరని మంచిగా నిప్పు పట్టుకొచ్చి ఆటోకు నిప్పు పెడుతున్నాడు పోలీసే. ఇజ్జత్ లేదు కాకి డ్రెస్ వేసుకునేదానికి. అవి వీని చూడురి వాళ్ళు మనుషులు ఆగొట్లా ప్లాస్టిక్ లాంటి పట్టుకొని పంజగొచ్చినట్టే కొడుతున్నాడు కదా. ఒరే ఒరే ఒకడు పట్టుకున్నాడు, ఒకడు వెనకకెళ్ళి కొడుతూనే ఉన్నాడు. శేషి ఇగో ఇది చూడు రిక ఆడిదైంది కానీ సిగ్గులేదు ఐసొంటి పనులు చేసేందుకు. థూ ఆటో నిప్పును పట్టుకొచ్చి పేదోళ్ళు రోడ్డు పక్కన వేసుకున్న గుడిసెకంటు పెడుతుంది. పోలీసు అయితే అటెంక గాని దాని చేతులు పాడుగాను గదాన్ని కాలబెడితే ఏమొస్తుంది? ఇక గివ్వే కాదు బండ్ల నిరగొట్టుడు, అద్దాలు వలగొట్టుడు. వావో దొరికిందిరా బుక్ అన్నట్టు పోలీసులు రాక్షసుల తీరే అవుతున్నారు. ఇంత పెద్ద డ్యూటీ చేసే ఛాన్స్ మళ్ళొత్తదో రాదోనని రాష్ట్రంతో ఆడుకుంటున్నారు. ఇదే సందానాటి దిక్కు ఎక్కడెక్కడి లంగగాళ్ళంతా జల్లికట్టులు జమ అయ్యారు. పోలీసు వాళ్ళ మీద రాళ్ళేసుడు, స్టేషన్ మీద పోయి జీవులకు నిప్పులు పెట్టుడు సురువు చేసిర్రు. గిసోంటి ద్రోవులు అనేటోళ్ళు అంతటా మోపైతారు కానీ ఈ పోలీసు వాళ్ళది ఏం బుద్ధి అనుకోవాలి? రాష్ట్రాన్ని ఏం చేద్దామని ఇట్లా చేస్తున్నారు? వెనకటి రోజులు అనుకున్నట్టున్నారు బట్టవాజు పోలీసు గాన్లు. కెమెరా సెల్లులలో అంతా రికార్డు చేసి ఇంటర్నెట్ లో పెట్టిరు పబ్లిక్. ఇట్లా చూసినాక పోలీసులకు ఎవరన్నా మర్యాద ఇస్తారా? ఇట్లా చేయమని ఏ పెద్దసారి చెప్పిండో గాని వాని చెవుల జీడి కాల్చిపోయానుండే. తెలివి ఉంటే లొల్లి తక్కువ అయ్యేటట్టు చేయాలి గాని ఇదేం పని? మరి సర్కార్ ఏం చేస్తున్నదో మోడీ సార్ ఏం చేయాలని చూస్తున్నాడో గాని ఈ లొల్లి చేసేటోళ్ళ కన్నా ఎరకైతలేదు కదా. జల్లికట్టుకు ఆర్డినెన్స్ పాస్ చేసినాక కూడా ఊకుంటలేరు. దీని వెనక జరిగే రాజకీయాన్ని కుట్రను గుర్తుపడతలేరు. ఏమైతుందో ఏమో పోరి తమిళనాడు. ఇది కూడా పోలీస్ స్టోరీనే, కాకపోతే ఇదివరదాకా చెప్పిన స్టోరీకి ఫుల్ ఆపోజిట్ ఉంటది. ఎంకన్న కొలువైన 7 కొండలంతటా గోవింద నామస్మరణే ఉంటది. అక్కడ ఒక్క పార అడుగు పెడితే చాలు మనసు నిమ్మలం అనిపిస్తుంది భక్తితోని. ఎంతటి పాపాత్ములకైనా చెడ్డ ఆలోచన అన్నదే రాదు అని చెప్పుకుంటారు. కానీ కొండంత కుట్రలతోని కుత 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 కుమిలిపోతున్నదట. పచ్చటి అడవి నడుమ చెప్పుకోలేని బాధలున్నాయట. ఇదంతేవలో కొండజాతి జనం చెప్పే ముచ్చట కాదుల్లో, ఓ పెద్ద పోలీసారు ఎల్లబోసుకున్న గాథ. అవ్వ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు పోలీస్ కొలువు చేసేటోళ్లకు దొంగ పోలీస్ లెవెల్లో తెలియకుంటుంటదా? కాకపోతే తెలియనట్టు పోజులు కొడతారు. కానీ ఈసారి అట్లా కాదు. ఎర్ర చందనాన్ని ఎత్తుకపోకుండా చూసుకునే పోలీసు వాళ్లకు పెద్ద సారుగా కొలువుకెక్కిన కాంతారావు సారు ఏం దాచుకోకుండా ఇంటి దొంగల మర్మం బయట పెట్టిండు. ఆయన నిజాయితీ ఎంతో నాకు తెలుసు. కేసీడీ ఫైల్కి 5,000 తీసుకుని ఆయన
ఆయన కామెంట్లు, ఆయన ఇన్వెస్టిగేషన్ ఏంటిది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిస్టమ్ అని అదొక ఆలోచన. అంటే ఎవరైతే బ్యాడ్ టైప్ ఉంటారో వాళ్ళు హీరోస్, ఎవరైతే స్మగ్లింగ్ చేసి పోలీస్ వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళు హీరోస్. ఇన్నరా అస్సలు ఎర్ర దొంగలు పోలీస్ పెద్ద సార్లేనట. కావలి కాసేటోళ్ళే జీబుల్లా సుమోలల్లా వేసుకొని ఊళ్ళను దాటిచ్చి అప్పచెప్పేటోళ్ళట. అంటే ఇన్ని రోజులు జనం అనుకున్న ముచ్చట్లు బరాబర్ అన్నట్టే కదా. దొంగలకు సద్దులు మోసే పోలీసులు లేకపోతే లంగ పనులు జరుగుతాయా ఈ రోజుల్లా? ఈ ముచ్చట తెలిసిన పోలీసు వాళ్ళు ఎవ్వలన్నా నియతిగా ఉండాలని చెప్తే వాళ్ళ మీద కూడా కచ్చగడతారట. బట్ట కాల్చి మీదేసి బద్నాములు పెట్టాలని చూస్తారట. వాడు బాగానే ఉన్నాడు, చెట్లు కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఈ డిఐజీ గారు వచ్చి ఈయనకేమైంది, చెట్లు కొట్టుకుంటే లేకపోతే ఈయన ఏదో కేసులు ఇరికిద్దాం, లేకపోతే ఈయన మీద నెగిటివ్గా మాట్లాడదాం, లేకపోతే ఈయన మీద ఏదైనా చేద్దాం. ఇది మన యొక్క తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం. ఇది వార్తలు రాసేటోళ్ళు కూడా ఏం సొక్కపోళ్ళు గారని చెప్తున్నాడు కాంతారావు సారు. లంగ ముచ్చట్లు చెప్పేటోన్నే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారని అంటున్నాడు. ఇంకా నియతిగా పనిచేసేటోళ్ళు బతికెందుకు రా అని కూడా అనుకుంటున్నారట. ఒక డిఎస్పీ గారు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడని ఆయనకి ఒక ఎస్ఐ గారిని పెట్టా. అంటే చూడురి, పోలీసు ఎవ్వరాలెనక ఎసొంటి లంగ పనులు నడుస్తున్నాయో బాధతో చెప్పిన కాంతారావు సారు బరాబర్ చెప్పిండు. అయ్యా చంద్రాల్ సారు, వింటున్నావా? ఇసొంటి ఇంటి దొంగల పని పట్టాల్సింది నువ్వే. ఏం చేస్తావో చెయ్యి, లేకపోతే మీ చుట్టుముట్టున్నోళ్ళకు కూడా ఇంత పాలున్నదని బద్నాములు వస్తాయి. ఇప్పటికే వినబడుతున్నాయి. వాటిని అబద్ధం అనుకునేటట్టు చెయ్యి సారు అని కోరుకుంటున్నారు పోలీసుల మీద పాయర ఉన్నోళ్ళు. సమయం లేదు మిత్రమా, రణమే అనే డైలాగే వినబడుతుంది ఇప్పుడు ఎక్కడ చూసినా. బాలయ్య కత్తి తిప్పినాక ఆయన ఫ్యాన్స్ మీ సందిప్పకుంటుంటారా అని అనుకుంటున్నారా? మేం చెప్పింది బాలయ్య సార్ని ఇష్టపడేటోళ్ళ గురించి కాదు, రాజకీయ కుర్చీల గురించి, కష్టపడేటోళ్ళ గురించి, గదేనుల్లా లీడర్ల గురించి. దేనికి సమయం లేదంటున్నారో ఎరికేనా? అరే ఏమైంది వీళ్లకు? ఓ వైపు ఆంధ్ర, ఇంకో వైపు తెలంగాణ, అందరూ అట్లురుకుతున్నారేంది? నిమ్మలంగా నడిస్తే భారీ జరిమానా పడతారనే వాళ్ళని చెప్పిండ్రా వీళ్లకు? గివే వార్తలను చూసి బడి పోరగాన్లు గిట్లనే అనుకునే రోజులు వచ్చేటట్టు కొడుతున్నాయి ఉల్లా. అరే ఇప్పుడా అప్పుడా? ఇంకా 2 ఏండ్లున్నాయి ఎలక్షన్లకు. రేపటికా నుంచే ఓట్లు వచ్చినట్టు చేస్తున్నారులా. ఎల్లుండే నేను ముఖ్యమంత్రిని అయితాను అనుకుంటా జగనాలు సారు ఓదార్చుకుంటా తిరుగుతున్నాడా? ఇక మేమెక్కడ వెనకబడతామోనని తెలంగాణ లీడర్లు కూడా సర్కారు మీదకి సెగేస్తున్నారు. ఇక రేవంత్ సార్ అయితే రేపే ఓట్ల పండుగ అన్నట్టు సీట్ల పంపకాలు కూడా చేసేసిండు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రతిపక్షంలో విఫలం చెందిండ్రు. కాంగ్రెస్ లోనే 2 వర్గాలుగా చీలిపోయి, కేసీఆర్ అనుకూల వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గంగా చీలిపోయి ఈరోజు ప్రభుత్వం మీద పోరాడలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కేంద్రంలో ప్రభుత్వంలో ఉండి మాతో పొత్తులో భాగంగా కలిసి వచ్చి పోరాటాలు చేయాల్సిన భారతీయ జనతా పార్టీ ఈనాడు కేసీఆర్ ఏలు పట్టుకొని నడుస్తున్నట్టుగా అనిపిస్తున్నది. మరి ముచ్చడాల బాసు బాబు సార్తో ఒప్పిస్తాడో లేదో తెలియదు. ఇక ఈయన కథ ఇట్లున్నదా? ఇక వాళ్ళ దోస్తు పార్టీ పెద్ద మనిషి పూగుర్త అధ్యక్షుడు లక్ష్మణన్ అయితే రామన్న రాజ్యం తెస్తారంటున్నాడు ఎలక్షన్లు అయినాక. భద్రాద్రి రాముని సాక్షిగా, రాముని పాదాల సాక్షిగా ఈ తెలంగాణలో రామరాజ్య స్థాపన కోసం బీజేపీ కార్యకర్తలు ఆహారం కృషి చేస్తారు. ఇన్నారు కదా, మరి ఇప్పుడిప్పుడే కుదురుతున్న తెలంగాణ చంద్రన్న దోస్తిని ఎట్లిడిచి పెడతాడు? మీద మోడీ సార్తోని చంద్రశేఖరుడు మూతి రాసుక తిరుగుతుంటే ఆయనను గద్దెదించాలని చూస్తాడా? ఇదేదో కేసీఆర్ సార్ వెనుక కల్వకుంట్ల రామారావు రాజ్యాన్ని తెస్తానంటున్నాడా ఏందని అనుకుంటున్నారు. మరి ఇంకో రాముడు అయితే కనిపిస్తలేడు కాబట్టి ఇదే నిజమేమో అనుకుంటున్నారు పబ్లిక్. ఇక కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట్లయితే చూస్తూనే ఉన్నాం కదా రోజు. ఉత్తమ్ సారు గడ్డమేది అని అన్నాడు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేదాకా. అంతేకాదు కేసీఆర్ సార్ని తిట్టే మీటింగ్ ఎక్కడైనా గానీ సడుక్కున పోయి ఆలుతున్నాడు. అగో కేసీఆర్ సార్ తుగ్లకని ఎవరో క్యాసెట్ తయారు చేస్తే దాన్ని రిబ్బన్ కట్ చేసిండు కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి. గిట్లు ఉండాలే రాజకీయం అంటే. మస్తు మజా వస్తున్నది కదా. మరి రెడీగా ఉండుండ్రి రాజకీయం తిట్లినేదందుకు. అసలే తెలంగాణ అంటే నాటు తిట్లుంటాయి. ఈ నడమ కొందరు వట్టిగానే మూలకున్నోళ్ళని ముంగటేస్తున్నారులా. పచ్చని సంసారంలో మంటలు పెడుతున్నారు. మంటలంటే చిన్న సన్న మంటలు కాదుల్లో, భగ మండే మంటలు. నీళ్లు పోసినా సల్లార్తలేవనుకో రాదుర్రి. ఉరుముర్మి మంగళ మీద పడ్డట్టు కొంతమంది బాలీవుడ్ పెద్ద మనిషి అమితాబ్ సార్ మీదనే పడుతున్నారు. సార్ చూడటానికి మీదికి మంచిగా అనిపిస్తాడు కానీ లోపట ఎవ్వలకు తెలియని రహస్యాలు దాచి పెడుతున్నాడని ఓ పెద్ద మనిషి గో గింత పెద్ద బండనే ఎత్తేసిండు.
పెళ్ళమా మా అవ్వని ఎందుకు తిట్టినవే అని అంటే నేనేమన్నా మన పక్కింటి దాని లెక్క మార్వారం పోయొచ్చిన్నా అని అన్నదట. అట్లనే చేస్తున్నాడు ఉత్తరప్రదేశ్ పెద్ద లీడరు అమర్ సింగ్ అనే సారు. ఆ తండ్రి కొడుకుల నడుమ పంచాయత్ చేసి సమాజ్వాదీ పార్టీని ఎటుగాకుండా చేసింది నువ్వే కదా అంటే ఏమనాలే? కాదను అవునను అనాలి. ఇప్పుడు బచ్చన్ సారు ఆయన ఇంటి ఆమె జయా బచ్చన్ మేడం కలిసి కాపురం చేస్తలేరు, వాళ్ళిల్లును కూడా నేనే జడగొచ్చిన్నా అని అన్నాడు. ఓర్ని ఎట్లున్న చూడురి ముచ్చట. శుభం పలకరా ఏం కన్నా అంటే పెళ్లి పిల్ల ముండేడవాయే అనుడంటే గిదే కదా. అంది సంసారం ముచ్చట ఈయనకెందుకు చెప్పురి. జయా బచ్చను అమితాబ్ బచ్చను ఇద్దరు ఆల్మోగలు రెండిండ్లు కట్టుకొని ఒక్కింట్లో సంసారం చేస్తారు, ఒక్కటే ఇంట్లుండి రెండరలలో అంటారు. ఈయనకెందుకు? అసలే బచ్చన్ సార్ ఇల్లును చూసి కండ్లల్లా నిప్పులు పోసుకుంటారు కొందరు జనం. సందు దొరికితే చాలు వాళ్ళ సంసారంలో ఏలు పెడుతున్నారు. మొన్ననే కొడుకు కోడలకు గిడతలేదు, అందుకే ఐశ్వర్య మేడం ఉరి పెట్టుకొని సచ్చిందని పుకార్లు పుట్టించిర్రు. పవనాల్ సార్ కొత్త సినిమా పాటలు విడుదలైనాయి. ఇప్పుడేం పాటలు? ఇంత సైలెంట్ గా పాటలు ఎక్కడి అని ఎవరన్నా అనుకుంటున్నారా? అయితే మీరు కూడా నా లెక్క పల్లెటూరు వాళ్ళే అయి ఉంటారు. ఏ పల్లెటూరు వాళ్ళకు కూడా నడమ ఫోన్లు వచ్చనే వచ్చే, వాళ్ళకు కూడా తెలిసే ఉంటాయి. ఆహా, ఆ పాటలు వింటా అంటే నాకైతే సార్ ఎట్లా డాన్స్ చేసిండో గదే యాదికొస్తున్నది. లే 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 ఇయా లే లే లే. టీవీ కానుంచి లేమ్మని కాదు, పాటలు విన్నాక లేచి కూర్చోండి. ఏ పవనాలు సారు ఇశాఖ ఆర్కే బీచ్ లో తీయబోయే ప్రత్యేక హోదా లొల్లనే కొత్త సినిమా పాటలు విడుదలైనాయి. మరి ఉత్త సినిమా పాటలు అంటేనే ఫ్యాన్సులు అంగిలు చింపుకుంటారు, పొలిటికల్ సినిమాకి విడుదల చేసిన పాటలు అంటే ఉత్తగానే ఉంటది. ఇక ఏపీ అంతా పండుగ చేసుకుంటది అనుకో రాదుండ్రి. నీ ఊరిచ్చుడు సల్లగుండా పాటలు ఇవి అంటారా? ఇనుండ్రి ఫస్ట్ సాంగ్ ప్లే. లేస్తున్నారా? రాగుండ్రి, ఇంకో పాట కూడా ఉన్నది, వేసుకోండి ఇక. ఏ పవనాలు సార్ టైర్లు ఎక్కించుకునే అన్ని కండ్ల ముంగట కనిపిస్తున్నాయి కదా. ఇంకో సాంగ్ 2, 3. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ లాంచ్ చేసుకోండి. ఇది పవనాలు సార్ ఉద్యమం అంటే. గింత కూడా సినిమాకు తక్కువ కాకుండా ఎటువంటి పాటలు విడుదల చేసిండు, లేచి సంగ ఎగరబుద్దవుతున్నది కదా. పవనాలు సారు ఫ్యాన్స్ కు పాత సినిమా పాటలకు కొత్త సప్పులు కలిపి మస్తు మజా వచ్చేటట్టు చేసిండ్రు కదా డీజే లెక్కనే. ఓ పొద్దటి కానుంచి ట్విట్టర్ల గిదే ఊపు అనుకోరాదుండ్రి. ఇక ఇవే పాటలు వేసుకొని ప్రత్యేక హోదా సాధించేదాకా ఆర్కే బీచ్లకెళ్లి పవనాలు సారు బయటికి రానే రాడు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా రానే రారు. కాకుంటే 4 పాటలను తిప్పి వేసుకుంటే ఎగురుతుంటే ఎన్నొద్దులైన పొత్తుకుతాయి. దెబ్బకు ప్రత్యేక హోదా అచ్చుడై లెక్కనగా లేచి ఎగురుండ్రి. డడ్డంచకం డడ్డనకరి ఏయ్. అన్నేసి చూడు నన్నేసుడు అని ఉప్పు గట్టిగానే చెప్తుంది, కానీ కూరల ఏం తక్కువైనా రుచిలో ఎల్తి కొట్టచ్చినట్టు కొడుతుంది. కూర అంటే నూనె పోసుడు కూరగాయలే కాదు, దాంట్లోకు జీలకర్ర మెంతులు ఆవాల సొంటి ఉన్న కొద్దీ తీరులు వేసుకుంటారు. ఏ వేసినా వేయకున్నా పోపు కమ్మ ఉండాలంటే దాంట్లోకి అల్లం వెల్లిపాయ ముద్దు ఉండాల్సిందే. ఏసోంటి కూరలైనా ఇంతంత తాలింపులా అల్లం వేసినామా అంటే వాడవాడంతా వాసనతోని గుమలాడాల్సిందే. ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే ఇనుండ్రి, ఇంటే మీకే ఎరుకైతుంది. హైదరాబాద్ లో ముక్క కూరకు ఎంత డిమాండ్ ఉంటుందో దాంట్లో వేసుకునే అల్లం వెల్లిగడ్డకు కూడా అంతే డిమాండ్ ఉంటది. ఏ ముక్కలు పెట్టినా అందుకొని కంకినట్టే ఏ అల్లం పెట్టినా వేసుకొని మురుస్తారని కొందరు బట్టేబాజిగాలు దొంగదందా నడిపిస్తుర్రట పట్నం శివారుకు. మరి ఎట్లా మురక చూసిండ్రో గాని ఎవరో చెప్తే కీసరలా అల్లం తయారు చేసే ఇండ్ల జొర్రిండ్రు పోలీసులు. ఇగో ఇన్ని బస్తాలల్లో అల్లం వెల్లిగడ్డల బస్తాలున్నాయా, ఇంతకు 10 ఇంతల అల్లం పాకెట్లు తయారు చేస్తున్నారట. మళ్ళా గదెట్లా అనుకుంటున్నారా? ఇగో పెండ లెక్క పేస్ట్ తయారు చేసుడు. డబ్బాలు చూడండి ఎట్లున్నాయో. వావ్వో దినాంగ అడుగుతారా అల్లం వాసనల పాసి వాసన కలుస్తుందని అట్లనే ఉంచుతారా? ఎంత ఈనంగా ఉన్నాయి. ఇగో ఈడ సీల్ డబ్బాలు చూడండి ఎంత కొత్తగా ఉన్నాయో. వామ్మో పెద్ద బిజినెస్ ఉన్నది కదా. కంపెనీ లేదు గింపిన్ లేదు, గిర్నీలు లేవు మిషన్లు లేవు, లైసెన్సులు కూడా ఉన్నాయో లేవో గానీ లచ్చలు సంపాదిస్తున్నట్టున్నారుగా.
ఇగో పోలీసు వాళ్ళు పట్టుకున్న మనిషి ఏమో అంటున్నాడు. మిషన్లు గిట్ల ఏం లేవండి మాకు, ఒరిజినల్ వాళ్ళమే సార్, మా దగ్గర లైసెన్స్ ఉన్నది. మరి గంతగానం కాయిదాలుంటే పోలీసులు ఎందుకు పట్టుకున్నారు గాని ఇట్లా ఒక్క కీసర్లనే కాదట్టుల్లో పట్నం శివార్ల షాన్నే నడుస్తున్నాయట నకిలీ అల్లం ఫ్యాక్టరీలు. మనం తెలియక డబ్బా అందంగా కనిపించగానే నమ్మి కొనుక్కుంటున్నాం. హైదరాబాద్ లో ఎక్కువ మంది దినం కూలి చేసుకునేటోళ్ళేనాయే. ఒకటే పారి అల్లం ఎల్లిగడ్డ కొనుక్కొని 100 కొని పెట్టుకునే పరిస్థితి ఉంటదా? అందుకే 10 రూపాయలకే వస్తది కదా అని కొనుక్కుంటే ఇగో గిట్ల అడ్డమైన అల్లం పాడైతుందట. ఇవాళ రేపు దేన్ని నమ్మేటట్టు లేదుల్లా. ఆ అల్లం పాడై తినకున్నా ఏం కాదు కానీ గిసొంటి ఊరు పేరు లేని డబ్బాలు కొనకుండ్రి. వింటున్నారా? అగ్గో ఇదేందంతా అంత రెండు కనిపిస్తున్నాయి. నా కళ్ళు తిరుగుతున్నాయా? కెమెరా ఊగుతున్నదా? మీకు కూడా గట్లనే అనిపించిందా? అరే కూసున్న జాగలో కూసున్నట్టే ఉన్నా, మాట కూడా మంచిగానే వస్తున్నది. మరి గిట్ల అయిందేందో అంత ఒక్కటేసారి. ఎందుకైందో ఎరకైంది. ఊగేది మీరు కాదు నేను కాదు. అగో వాడే వాడే. ఇగో ఈడ లాగు పట్టుకొని ఒకని లావుగా తోలుకపోతున్నారు చూడండి పోలీసు వాళ్ళు. ఇంతసేపు ఊగింది వీడే. ఏంది నమ్ముతలేరా? అన్న జర క్యాసెట్ వెనకకి తిప్పే. ఓ ఎవ్వరికి ఇంటలేడు కదా. ఏ తలకాయ వేసి గుద్దుతున్నాడు కారుకు. వారిని జాకీ చేను కూనిండి అయింది గిబ్బ గుద్దుతున్నాడు కార్ని. అరే గాయ మొక్క పోడా, కార్ ఓనర్ చూసేది ఉంటే నా గుడ్డలా వడుస్తాడు. నీ గంత దూరం ఉంచి ఎవరికి కనబడతావురా? ఇటేట్రా దా. వరి సీసా వాళ్ళకు కొట్టిండు. ఓరి నీ నాశనగాలం కూడా గట్ల కోసుకుంటావేంద్రా? అరే ఏం తప్ప కక్క దాగుడే నువ్వు చేసిన తప్పు. ఇంకా అడుగుతున్నావు సిగ్గు లేకుండా. నీ తాడుదెంప బర్వాతల బజాట్లకు వచ్చి ఏంద్రా నీ లొల్లి? సుక్కబడ్డాక 10 మంది ఏంది ఊకుంటే ఊరంతా కొడతావు గాని ఈ అవ్వ ఏమిట్టుకుంటారా? అయ్య వాళ్ళ పేరు చెడగొట్టేదాన్ని కాకుంటే పోలీసు వాళ్ళ వశం కాక పట్టుకునే ఇడిచిపెట్టిర్రు. గంతే మరి. ఉట్టోడంటే 4 సరిసి బుద్ధి చెప్తారు గాని ఆడు సోయి సొంపు లేకుండా తాగుండే. ఆనికి కాకుండా ఆయన లోపల ఉన్న మందు కన్నా భయపడతారు కదా. మా మంగళక్క ఏదో రాతల కార్యం ముంగటేసుకున్నది. మంగళక్క అరే షెల్లే, నా జోలికి కొన్ని వద్దులు రాకే, నాకు మస్తు పని ఉన్నది సరేనా? పో. అంటే నాకు పని లేక నిన్ను పిలుస్తున్నానే? ఏమో నాకేం తెలుసు. అయితే గాని ఏందే ఏమో రామకోట ఏమన్నా రాస్తున్నావా? సుజాత కోటి రాస్తున్నా. నీ కోటిలో కొబ్బరి చిప్పలు ఏరుకునే ఫేసు నువ్వు. ఓయ్ నాలుగే జాగ్రత్త. ఏమో మాయల మీద ఇక పడుతుంది. నా నాలుక నా ఇష్టము. సాల్తీ చేసిన కాడికి పోరలు చూస్తే దడుచుకుంటారు గాని ఏం రాస్తున్నావో జర ఎల్లబెట్టే తల్లి. నేను రాసేది ఏడుదో చెప్తే విని తట్టుకునే ధైర్యం ఉన్నదా? చెప్పు. హబ్బా అంత దరిద్రంగా రాస్తున్నావానే? అయితే వద్దు చెప్పకు. పిచ్చిదానా, నేను కేసీఆర్ సార్ ఆటోబయోగ్రాఫ్ రాస్తున్నానే. ఇప్పుడు దిమాగ్ తిరిగిందా? నీ దిమాకే మోకాలల్లున్నది, అరికాళ్ళకు పోయినట్టున్నది. ఆటోబయోగ్రఫీ అంటే ఎవ్వల చరిత్ర వాళ్ళు రాసుకున్నాడు. అబ్బా అది నాకు కూడా తెలిసే, కానీ కేసీఆర్ సార్ బిజీలో పడి కొన్ని ముచ్చట్లు మర్చిపోతే అందుకే కొన్ని పాయింట్లు నేను రాస్తున్నానే. ఉడత సాయం లెక్క అన్నమాట. అయినా సీఎం సార్ బయోగ్రఫీ రాస్తున్నట్టు నాకే తెలియలే. నీకెట్లా తెలిసిందే? నీకు తెలిసేదేందే తోకమట్ట. ఆల్రెడీ సగం రాసుడు అయిపోయిందట, కవర్ పేజీ డిజైన్ కూడా అయిపోయిందట. అయినా నీ జీవిత చరిత్రే నీకు చక్కగా తెలియదు, అసొంటిది సార్ చరిత్ర నీకేం తెలిసే? ఓ షెల్లే చంద్రమ్మ, సార్కు తెలిసినవి సార్ రాసుకుంటాడే, సార్ గురించి నాకు తెలిసినవి నేను రాస్తాను. అవును, సార్ నువ్వు పుట్టినప్పటి సంది చూసుకుంటా పెరిగిందానివి కదా, నీకు తెలియకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఎబ్బే సార్ బయోగ్రఫీ రాస్తే నాకు ఏడ గొప్ప పేరు వచ్చేస్తుందేమో అని నీ కళ్ళు మంట. పట్నంలా సలిమంటనే కావుతలేను, ఇంకా కండ్ల మంట కూడా వస్తుందా నాకు? సార్ చరిత్ర రాసుకుంటుంటే కొంతమంది మస్తు సంబరపడుతుంటే ఇంకొంతమంది ఏమో గజగజ అనుకుతున్నారు. సంబరపడుతుర్రు అంటే ఓకే, గజగజ అనుకుడు ఎందుకే? సార్ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన సంధి ఎవరెవరు సాయం చేసిర్రో ఉద్యమంలో వాళ్ళ గురించి రాస్తే వాళ్ళకి సంబరం. మరి భయపడేటోళ్ళు అంతెవ్వలు? సార్ కాళ్ళల్లో పుల్లలు పెట్టుడు, ముంగటికెళ్ళి సపోర్ట్ చేసినట్టు చేసి వెనకకెళ్ళి దబ్బునాలు సూదులు గుచ్చింటారు కదా, వాళ్ళ గురించి కూడా రాసింటాడు కదా, గా వాళ్ళకి భయం. మరి అందులో జానారెడ్డి సార్కు ఎన్ని పేజీలు ఉండొచ్చే మంగళక్క? పెద్దలు కాబట్టి పెద్ద ఫోటోనే వేసి పెద్దగానే రాసింటారు సారు. సరే గాని ఇవన్నీ అందరికి తెలిసిన సంగతులే, కొత్తగా నువ్వేం రాసిస్తున్నావు సార్కు? పాలు చక్కెర లెక్క కలుసున్న జేఏసోళ్ళు
కారాలు మిరియాలు ఎందుకు నూరుతారు సర్కార్ మీద? అసలు మంట పెట్టింది ఎవరు? అవు నియమే సారు జేసి కోదండరాం సార్ల గురించి ప్రస్తావన లేకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులల్లా. అమ్మా నేను ఇడిచి పెడతానా? ఇద్దరు నడుమ బంధం ఎట్లా ఇచ్చకపోయింది? అసలు సీక్రెట్ మీటింగ్లు ఏడేడైనాయి? ఇవన్నీ వరుస పెడుతున్నా. అన్నా అని పిలిచిన నోటితోని శాపాన పెట్టిపోయిన రాములమ్మ రాద్ధాంతం కూడా రాస్తున్నావా? అదెట్లా మరుస్తా గానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ రాజకీయాల పునరేకీకరణ లక్ష్యం పూర్తయినట్టేనా? అంటే అనుకున్న వాళ్ళందరూ కారు ఎక్కినట్టేనా? ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? అది కూడా రాస్తున్నా. బుక్ ప్రింట్ అయ్యి అచ్చుడే ఆలస్యంగా చూసుకున్న సామిరంగా చిరంజీవి సార్ 150వ సినిమా టికెట్ లెక్కనే అమ్ముడిపోతాయి. కొట్టుకోవాలి జనాలు ఆ బుక్ కోసము. అంతకన్నా ఎక్కువే పో. దాంట్లో నిజమేంతో అబద్ధమేంతో గాని ఉన్నది ఉన్నట్టు రాస్తేగిన పట్టిన పట్టి ఇడవకుండా ఎట్లా సాధించుకోవాలనో కేసీఆర్ సార్ పుస్తకంతోనే తెలుస్తుంది. మరి ఎప్పుడు విడుదలైతుందో చూడాలే. ప్రత్యేక హోదా పోరు సినిమా పాటలు విడుదల. పవనాల్ సార్ ఫ్యాన్స్ పెడుతున్నాయి చెక్కల గులా. పోలీసులా వీళ్ళు పోరంబోకులా అగ్గి దలగా పెడుతున్నారు. వీళ్ళు అసలు మనుషులా? ఎర్ర దొంగలేనక లంగ పోలీసులు ఏడ్చి ఏడ్చి సచ్చులేనట నీతి బతుకులు. ముందే కూస్తున్న పొలిటికల్ పార్టీలు 2 రాష్ట్రాల్లో వేస్తున్నారు ఎలక్షన్ల కలలు. కేసీఆర్ సార్ కథకు ఆసరైతున్న మంగ్లీబాయ్ చిరంజీవి సార్ 150వ సినిమా టికెట్ లెక్కనే అమ్ముడిపోతాయి. గివి ఇయటి జోర్దార్ వార్తలు. మళ్ళా చిన్నప్పుడు మంచి మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి HM TV.